పెట్టేద్దాం. చిన్నప్పటి నుంచి నేర్పించడం వలన నా శివయ్య తండ్రి నన్ను చూసుకుంటాడని బలమైన నమ్మకం అనమాట గోవింద. ఆస్తి మొత్తం పోయింది. మొత్తం దాన ధర్మాలకు పోయింది. అసలు ఏం లేదు. పెద్ద బంగ్లా కాస్త పోయి చిన్న తాటాకులు ఇల్లు అయింది. ఆ తాటాకులు ఇంట్లో ఉన్నప్పటికి కూడాను వాళ్ళు దానం చేసేవాళ్ళనమాట. వాళ్ళకి తినడానికి ఏమీ లేదు కన్నయ్య. అలాంటప్పుడు కూడా ఎవరైనా వస్తే ఉన్నదే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళనమాట. వాళ్ళకి అన్నీ పోయినా కూడాను వాళ్ళ ఇంటి వెనకాల పెరట్లో కొంచెం స్థలం ఉండేది. ఆ స్థలంలో వాళ్ళు వరి, తర్వాత చిన్న చిన్న ఆకులు అలాంటివి ఏమైనా వేసుకొని పండించుకొని ఏదో ఓ ముద్ద తింటూ బతుకుతూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళకి అది కూడా లేకపోతే మంచినీరు తాగేసి వాళ్ళంతా నాకు కార్తీక సోమవారం అనుకునేవాళ్ళనమాట. ఎక్కువ శాతం వాళ్ళు కార్తీక సోమవారాన్ని అనుభవించారు గోవింద. అంటే అన్నిసార్లు పస్తూనే ఉన్నారనమాట గోవింద. శివయ్య పరీక్షించినప్పటికీ దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది గోవింద. పూర్తిగా కథ వింటే అర్థమవుతుంది. అలాగా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దానాన్ని విడిచిపెట్టకూడదనే నియమంతో ఉన్నారు కాబట్టి అప్పట్లో చాలా వరకు వాళ్ళ దగ్గర పేదరికంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు దానానికి. సరే వాళ్ళు కష్టపడి పండించుకున్న పంట చేతికొచ్చే టయానికి పెద్ద తుఫాన్ వచ్చేసి మొత్తం పంట అంతా గోవిందా అనింది గోవింద. వాళ్ళకుంటే చిన్న అరెక పొలంలోనే వేసుకున్నదంతా పోయింది. అది కానీ ఉంటే కనీసం ఒక 4 నెలలు 5 నెలలు అయినా కూడా తిండికి వెతుక్కోకుండా ఉండొచ్చు కదా అనుకున్నారు. మొత్తం పోయింది గోవింద. సరిపోతే పోయిందిలే, మాకు ఎలాగో ఆ కార్తీక అమావాస్య కార్తీక సోమవారాలు అలవాటే కదా అని వాళ్ళు అతిథి ఎవరు రాలేదు కదా అని సంతోషపడ్డారు. ఒకానొకప్పుడు ఆ తుఫాన్ తర్వాత గడగడ గడగడ వణికిపోతా ఒక ముసలాయన జటలేసుకొని అసలు ఇంక కాసేపు అయితే జై శ్రీరామ్ అంటాడు. అటువంటి ముసలాయన తలుపు గడగడగడ కొట్టేశాడు. తలుపు తీసి ముసలాయన చూడగానే ముసలాయన చెమట్లో అదే చలికి వణికిపోతూ నీరు కార్చుకుంటూ నన్ను అనుగ్రహించండి, నాకు ఆకలేసేస్తుంది, నేను చచ్చిపోతాను అంటే చచ్చకయ్యా చచ్చకు రా 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 అని లోపలికి తీసుకొచ్చారు. అంత తాటాకులు ఇల్లు అయిపోయా, నీళ్ళన్నీ కారిపోతున్నాయి. ఎక్కడ కూర్చుంటారు ఆయన? అప్పుడు వీళ్ళు శివయ్య తండ్రిని ఒక మూల కూర్చోబెట్టుకున్నారనమాట. పూజా మందిరం లాగా వాళ్ళకు ఒకేటే. దానికి ఏం పూజా మందిరం లేక కానీ ఈశ్వరానుగ్రహం శివయ్యకి వాన పడకుండా ఆయన మంచిగా ఉండేటట్టు ముందు ఆయన బాగుంటే మనం బాగుంటాం కదా అని. నిజంగా అదే గొప్ప విషయం కన్నయ్య. అలాగా చక్కగా కూర్చోబెట్టుకున్నారు కదా. అక్కడే ఈ పెద్ద ఆయన తీసుకుపోయి కూర్చోబెట్టి ఎలాగ ఈయనకి అన్నం పెట్టాలి, అన్నం పెట్టకపోతే ఈయన ఏమైపోతాడు, జై శ్రీరామ్ అంటాడేమో, ఏం చేద్దామండి అని ఒకరినొకరు చూసుకుంటూ పెరట్లో ఎంత కొట్టుకుపోయినా కొంచెం వరైనా ఉండదా, అది ఏరుకొద్దాం రండి అనేసి ఆ చీకట్లో ఆ వానలో వాళ్ళు అదరా బదరా పోయేసి చేత్తోనే ఆ వరి అంతా ఏరుకొచ్చి ఆ ఏరు పొట్టు వలద్దాం అనేసి అంటే వరిని వలడం కుదరదు కన్నయ్య. అందుకు వాళ్ళు చేతులతోనే తీశారు. కష్టపడి చేతులతో ఒలిచి సరే ఇంక వండి పెడదామంటే కట్టులు లేవు, వాన ఎలా చేయాలి కన్నయ్య? అప్పుడు వాళ్ళు తాటాకు ఇంటికి దూలం ఉంటుంది. ఆ దూలం కూడా తుప్పు పట్టేసింది, పురుగు పట్టేసింది. అది ఇంకా ఒక రొంత అయితే అది కూడా టపక్కని ఇరిగిపోద్ది. అట్లాంటి దాన్ని తీసేద్దాం అంటది. తీసేస్తే మరి ఇప్పుడు ఇల్లు కూలిపోద్ది కదా అంటే సరే నేను పట్టుకుంటాను నువ్వు తీసేయనేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకరు పట్టుకున్నారు, ఇంకొకరు తీసేశారు. తీసిన వెంటనే ఆయన చేయి